బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన పరిచర్యలో ఒక ముఖ్యమైన విషయం మనకు కనిపిస్తుంది. అది చదువుతాము. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాక మళ్ళీ 9వ వచనంలో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి. సేమ్ ఇదే, ఆల్మోస్ట్ ఇదే రెఫరెన్స్ మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలోనే ఉంటుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. సేమ్ ఐ థింక్ రేర్ గా సేమ్ కాంబినేషన్ కలుస్తుంది. అదే రెఫరెన్స్ గా ఉంటుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7, 8. సద్దుకాయలు అతడు పరిసయ్యుల్లోను సద్దుకాయల్లోను అనేకులు బాప్తిసం పొందుటకు వచ్చుట చూచి సర్పసంతానమ రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు అని కంటిన్యూషన్. మారు మనసు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుంటారు తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాం నాకు పిల్లలను పుట్టింపాలని మీతో చెప్పుచున్నాను. అదే వచనం ఇక్కడ కూడా. అయితే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాక 9వ వచనం అంటున్నాడు మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు. ఇక్కడ డిస్టింక్షన్ ఇస్తున్నాం. ఎందుకంటే సద్దుకాయలు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా వస్తారు. యోహాను బాప్తిసం ఇస్తుంటే వచ్చినప్పుడు యోహాను చెప్పిన సువార్త ఏంటంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మీరు మారు మనసు పొందాలి అని చెప్తున్నారు. రిపెంటెన్స్ కు ముఖ్యమైన రిక్వైర్మెంట్ మారు మనసు ఎట్లా పొందాలి అనేది వాళ్ళకి అక్కడ అర్థం కాదు. అంతవరకు కూడా యూదుల సమాజంలో కూడా ఏదన్నా తప్పు చేస్తే దానికి తప్పుకు ప్రతిఫలం చెప్పాలి, ఇవ్వాలి. పాప ప్రాయశ్చిత్త బలి ఉన్నది, అపరాధ పరిహారార్థ బలి ఉన్నది, సమాధాన బలి అని ఇట్లా రకరకాల బలులు అర్పించేసి సరిపోతుంది అంట. నూతన నిబంధన సంఘం వచ్చినప్పుడు కూడా అక్కడ రోమన్ కేథాలిసిజం నుంచి మనం విడిపోయి ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ రావడానికి కారణం ఏంటంటే ఇదే పద్ధతిని కేథాలిసిజం కూడా పాటించారు. వాళ్ళు ఏమనేది రుణపత్రాలు తయారు చేయడం, తప్పు చేస్తే పాపం చేసినందుకు ఓకే నువ్వు పాపానికి ఇంత పెనాల్టీ కట్టని పెట్టేది. సో పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు అనేది మనకు సైకలాజికల్ గా మన మనసులో కూడా జరగాల్సింది, ఫిజికల్ గా కాదు అనే ఆ కాన్సెప్ట్ తీయడానికి యేసయ్య ఏలియా లాగా వాడుకున్నాడు అనమాట బాప్తిసం ఇచ్చి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు అప్పుడు శాస్త్రుల పరిశీలన చూసి అంటారు సర్పసంతానమా. అదే ఇవాళ మా దగ్గర కూడా బాప్తిసం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బాప్తిసం ఇచ్చుకుంటూ పోతా ఉంటే చర్చ్ లోపల కూడా బాప్తిసానికి వాల్యూ తక్కువ. బాప్తిసం తీసుకోకుండా మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకున్న వాళ్ళతోటి చాలా సంఘాలలో ప్రాబ్లం. వాళ్ళని పట్టుకొని బాప్తిసం ఇచ్చి యోహాను సర్పసంతానం అబ్రహాం కుమారులను మీరెట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు మన సంఘంలో కూడా మేము దేవుని యేసుప్రభువుని నమ్మినాం కాబట్టి దేవుని కుమారులు అనుకుంటున్నాం. యోహాను సువార్తల ముందే ఉంటుంది, ఫస్ట్ ఓపెనింగ్ గా రాసుకుంటాం వీఆర్ ఆథరైజ్డ్ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. 12వ వచనం. తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. దేవుని పిల్లలు ఉండడానికి అధికారం ఉంది. అబ్రహాం కుమారులం ఏమే అని చెప్పేసి యూదులు అనుకుంటాం. అప్పుడు వాళ్ళని అడ్రస్ చేసినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను అంటారు సర్పసంతానం. మీరు అబ్రహాం కుమారులను ఎట్లా అనుకుంటున్నారు, మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. అట్లా కాకుండా ఏది పడితే అది కూడా ఫలించేటోళ్ళు ఉంటారు కాబట్టి ఈ వచనం రాయాల్సి వచ్చింది అన్నమాట. అది చాలా భయంకరమైన పరిస్థితికి వస్తుంది. మనం వచ్చినప్పుడు అదే అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఫలిస్తూనే ఉన్నాం అనుకుంటారు, కానీ అక్కడ చూసినప్పుడు 9వ వచనం ఉంటుంది 3వ అధ్యాయం లూకా సువార్త. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడాలి. మంచి ఫలం అంటే ఏంటంటే అది కింద వచనాలలో ఎవరెవరు ఏమేమి చేయాలంటే రాస్తారు.
సో మనం కూడా ఫలించేది మంచి ఫలమా కాదా అనేది కూడా ముఖ్యం. ఏది పడుతుంది అంటే అడవిలో పోయి ఏ చెట్టు అంటే ఆ చెట్టు ఫలం తినం మనం, ఎందుకంటే అది మంచి ఫలమో కాదో తెలియదు. సో ఈ ప్రాబ్లం ఉన్నది కాబట్టి విశ్వాసులలో మంచి ఫలం ఫలించే విశ్వాసులు ఉండాలి, లేకపోతే దేవుడు దాన్ని అనుకున్నాడు నువ్వు ఫలిస్తూనే ఉన్నావు అనుకుంటున్నావు కానీ దానివల్ల ప్రయోజనం లేదు. అక్కడ ఫలం ఉంటుంది కానీ దాంతో లాభం ఉండదు. ఇప్పుడు ఫలంతో రెండు లాభాలు, మనం దాన్ని ఇంకా ఇంకా కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం. ఫలంతో ఏమవుతుంది అంటే ఆ ఫలం తిన్నప్పుడు బలం వస్తుంది, తర్వాత ఆ ఫలంలో ఉన్న బీజం ఇంకొక వృక్షం పుడుతుంది. మనం కూడా మారుమనసు తగిన ఫలం ఫలించాలన్నప్పుడు దీనికి మళ్ళీ ఇంకొక బీజము పుట్టాలి, లేకపోతే మన సంఘము అభివృద్ధి చెందాలి, సంఘం బలపడాలి. సంఘం బలపడాలి, సంఘం అభివృద్ధి చెంది ఇంకా కొత్త సంఘాలను తయారు చేయాలి. అదే మిషనరీ మూవ్మెంట్. మారు మనసు పొందే ఫలం ఏంటంటే తప్పకుండా we will become stronger and also we will reproduce. అది గుర్తు అన్నమాట. అది జరుగుతలేదంటే నువ్వు మంచి ఫలం ఫలిస్తావా? అటువంటి మంచి ఫలం ఫలించినప్పుడు కూడా నేను మంచిగానే కనిపిస్తున్నాను కదా, పూలు పండు బాగా కనిపిస్తున్నాను, పనికిరాదు. అటువంటిది గొడ్డలితో నరకబడుతుంది, వేర్ల కాడున్నది గొడ్డలి, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సంఘంలో కూడా దేవుడు పరలోక రాజ్యం అంత మన నిత్య రాజ్యం ఆయన సన్నిధిలో ఆయన కుమారులుగా ఉండే అధికారం ఇచ్చినప్పుడు దేవుడు కోరేది అదే అన్నమాట. ఈ మంచి ఫలం ఫలించాలంటే ఆయన పరిశుద్ధత, మారు మనస్సు. అందుకని హెబ్రీ పత్రికలు ఉంటాయి, ఫస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈజ్ రిపెంటెన్స్. హెబ్రీ పత్రికలు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటకు దేవునందలి విశ్వాసము అని మిగతా ఉన్నాయి. బాప్తిస్మముల గురించి, మృతుల పునరుత్థానం, ఇవన్నీ ఉంటాయి. కానీ ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ రిపెంటెన్స్. మారు మనసు పొందుటను గురించి, దేవుని విశ్వాసము గురించి, బాప్తిస్మం గురించి, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు, ఇవన్నీ పునాదులు. దీంట్లో ఫస్ట్ వేయాల్సిన ఫౌండేషన్, ద డీపెస్ట్ ఫౌండేషన్ ఈస్ రిపెంటెన్స్. ఆ మారు మనసు లేకుండా దానిపైన ఉన్నవన్నీ కూడా కూలిపోతాయి. కాబట్టి మనము ప్రతిదినం కూడా మారు మనసుకున్న ఒక గొప్ప ప్రత్యేకత ఏంటంటే పర్మనెన్సీ అనేది ఉండదు. ఒకసారి మారు మనసు పొందంటే కథం ఇంకా అయిపోయింది, నేను కంఫర్టబుల్ అని అనుకుంటుంది. మారు మనసు కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవుని రూపానికి ఎదగడానికి మనం మనసు మార్చుకుంటా ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎక్కువ టైం దానికి తీసుకోదలుచుకోలేదు. మారు మనసు పొందిన వానికి గుర్తు ఎట్లుంటుందంటే, పౌలుని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పౌలు జీవితం అంతా చూడండి. టేక్ మోర్ టైం, దాని గురించి సపరేట్ మనం కొంచెంసేపు ధ్యానం చేయొచ్చు. పౌలు యాటిట్యూడ్ ఉంటుంది. పౌలు మారు మనసు పొందిన పరిస్థితులు ఎట్లుంటుంది. పౌలు అసలు యేసు ప్రభువుని దర్శనం జరుగుతుంది. పౌలు ఎంత అరగెంట్గా ఉంటాడు, ఎంత వాయిలెంట్గా, ఎంత డామినెంట్గా ఉంటాడు పౌలు. ఇస్రాయల్ యూదుల మతానికి వ్యతిరేకంగా కొత్త మతం ఎవరు స్థాపించింది, దాన్ని పట్టుకొని జరుగుతుందని ఒక్కొక్కరిని ఊరెంబడి వెతుక్కుంటే వాళ్ళని లేకుండా చేయాలని ప్రయత్నిస్తారు. అటువంటి పవర్ ఉన్న అంత ఉన్న ఆయన ఒకసారి యేసయ్య కనిపిస్తారు. కనిపించినాక ఆయన లోపల మారు మనసు అనేది ఏ లెవెల్కి వస్తుంది అంటే, వచ్చినాక కంటిన్యూస్గా సేవ చేస్తూనే ఉంటాడు. దేవునికి ఏ చిత్తమైన, దేవుడు ఎక్కడికి పోమంటే అక్కడ పోతాడు. పరిశుద్ధాత్మ ఒకటి వాడికి పోమంటే పోతాడు, ఇంకో దగ్గరికి పోవద్దు అని అంటే పోదు. పౌలు జర్నీ అంతా చూడండి, సముద్రాలలో ఓడలు బద్దలైపోతాయి. అవన్నీ దేవుని చిత్త ప్రకారం జరిగిందని. అది ఎక్కడ పోయిందో, ఏ దీవికి పోయిందో తెలియదు. అటువంటి దీవులలో పోయి అక్కడే పరిచయం చేస్తారు. పౌలు యాటిట్యూడ్ ఎంత మారిపోతాడంటే, ఆఖరికి వచ్చినాక ఆయన పరిచయం చేసుకుంటా చివరికి ప్రధాన పాపి అయిన నన్ను కూడా రక్షించండి యేసయ్య అన్నాడు. అది హ్యూమిలిటీ అన్నమాట. ఇన్ని సంఘాలు కట్టిండు, ఇంత సేవ చేసిండు, అంత ఫస్ట్ సెంచరీలో ఉన్న ప్రతి ఒక్క దేవుని శిష్యులు కూడా ఆయనకు అంతకంటే ఎక్కువ దేవుడు ఆయన వాడుకున్నాడు.
పేతురు వస్తుంటాడు అంటాడు, పౌలు మాట్లాడిన మాటలు అర్థమవుతలేదు కొంతమంది, కానీ ఆయన చాలా కరెక్ట్ మాట్లాడుతుందని పేతురు పౌలు గురించి పట్టుకొని వాళ్ళకి సాక్ష్యం తీసుకుంటారు. పేతురు పత్రికలో అటువంటి పౌలు ఏమంటాడంటే, ప్రధాన పాపినైన నన్ను రక్షించింది ఆయన అని ఆలోచన వస్తుంది. అంటే ద మోర్ వి కమ్ క్లోజర్ టు గాడ్, ద మోర్ వి రెడ్యూస్ అవర్ ఎస్టీమ్ అన్నమాట. నేను ఇంత గ్రేట్, నేను పవిత్రంగా అన్నీ పోతాయి. పురుగు అంటుంది కదా, మంచి మిషనరీ ఉన్నారు విలియం కేరీ అని, మన దేశంలో అసలు మోడర్న్ మిషనరీ మూవ్మెంట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ మూవ్మెంట్. ఆయన కూడా అంత గొప్పగా సేవ చేసిండు. సెనేట్ ఆఫ్ శ్రీరాంపూర్ని స్థాపించింది, ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది, సతీ సహగమనం నుంచి కొట్లాడితే మొత్తం ఈ విమెన్కి రైట్స్, ఎన్నో విషయాలలో ఆయన ఇన్వాల్వ్. ప్రింటింగ్ ప్రెస్ ఇండియాలో మొదలుపెట్టింది ఆయన. ఇవన్నీ చేసినాక ఆయన చనిపోకముందు సమాజం మీద ఆయన చాలా గ్లోరిఫై చేస్తారని ఆయననే చనిపోకముందు ఏం రాయాలో ముందు రాసి పెట్టుకుని, నేను ఫిజికల్గా ఆయన సమాజం చూసి వచ్చాను. A little worm in the arms of his master అని రాస్తున్నాను. పురుగుని ఆయన చేతిలో ఉన్న ఒక చిన్న పురుగుని అని రాస్తుంది. పౌలుని చూస్తే పౌలు కూడా అదే, అందరికంటే నేనే పాపిని పౌలు అని. మారు మనస్సుతో వచ్చే యాటిట్యూడ్ అని, దేవుని సన్నిధిలో పోయిన సైతాన్ ముందర పోయి లోకం ముందర పోయి ఎట్లా నేను పాపిని కదా అని మన పాపం చూసుకుంటా ఉండవు. దేవుని ముందుకు వచ్చినప్పుడు మన పాపాలన్నీ అట్లా, దేవుడు ఎంత పవిత్రుడు, ఎంత పనికిమాలిన పాపిని కదా అనుకోవాలి. ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన లోపల కనిపిస్తుంది. మన లోపల ఏదైనా కల్మషం ఉన్నను మడత ఉన్నా కూడా దాన్ని సరి చేస్తుంది పరిశుద్ధ. మనం క్లీన్ గా ఉన్నాం అనుకుంటాం, కానీ దేర్ విల్ బి సమ్ ఫోల్డ్స్ విచ్ ఆర్ నాట్ ప్రాపర్. బైబిల్ అందుకని రాసింది, నిష్కలంకంగా ఉన్నా కూడా ఎటువంటి మడత కూడా లేకుండా ఉండాలి. అంటే ప్రాపర్ ఎక్కడ క్రీజ్ ఉండాలో, ఎక్కడ స్మూత్ క్లీన్ ఉండాలో అంటుంటాం. మనం బట్టలు ఉతికినా కూడా అట్నే ఇస్త్రీ చేయకుండా వేసుకొని పోతే ఎట్లుంటుంది. ఎంత క్లీన్ ఉన్నా కూడా దానికి ఇస్త్రీ లేకుండా పనికిరాదు కదా. మన క్యారెక్టర్ కూడా వి థింక్ వీఆర్ ఓకే, బట్ వీ షుడ్ బి ఐరన్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సరిగ్గా ఉండాలి, అది లేకపోతే ప్రాబ్లం. సో మారు మనసులో ఉన్న ఈ ముఖ్యమైన కాంపోనెంట్ కాబట్టి ప్రతిదినం ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ క్లెన్జింగ్ అండ్ టర్నింగ్ అవే ఫ్రమ్ ఎనీథింగ్ దట్ ఈస్ అగేన్స్ట్ గాడ్. అదే మారు మనసు. దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాని నుంచి మనం వ్యతిరేకమవుతున్నారు, అదే మారు మనసు. అట్లా అయినప్పుడు మనల్ని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కుటుంబం నుంచి మొదలు పెట్టుకుంటే సంఘం, సమాజం, మన పిల్లలు, మన భార్య, ఫ్యామిలీ, ఎవ్రీబడి. There will be time when people will not like you when you are in this attitude. కానీ అంటాడు ఎటువంటి అప్పు కూడా ఫలించాలంటుంది. మీ ఫలము దానివల్ల సంఘానికి బలం కలుగుతుంది, సంఘ స్థాపనకు ఈ దేవుని వాక్య పరిచర్యకు కూడా బలం వస్తుంది. మారు మనసు తగిన ఫలం అలా. That fruit will give strength and that fruit will give rise to another tree. ఇంకొక బీజం వేయడానికి పనికొచ్చే ఫలం అన్నమాట. సో అటువంటి ఫలం మనం అందరం కూడా ఫలించడానికి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ద్వారా మనల్ని మనం పరిశీలించుకోవాలి. అట్లా ఫలించాలంటే మనకు ఉండాల్సింది ఒకటే ఒక ముఖ్యమైన కారణం, మారు మనసు. ప్రతి దినం కూడా మనం అనుకుంటాం, అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. యేసయ్య స్వరూపంలోకి మారడానికి, చెక్కబడడానికి అంతా కూడా ఇది ఒక ముఖ్యమైన ఆలోచన విధానం కాబట్టి అది డెవలప్ చేసుకున్నప్పుడు, అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుని ఆత్మ మనతో మాట్లాడు. పొద్దున్నే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఫలానా విషయంలో మనం తప్పు చేస్తున్నాం అని చెప్పేసి క్లియర్గా చెప్తాం. వెంబడి దాన్ని మనకి ఇష్టం ఉన్నా లేకుండా, మనకు నష్టమైన లాభమైనా, మనకు సొసైటీలో పరపతి తక్కువైనా ఎక్కువైనా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ acceptable to God, you just reject it. వదిలేసేయాలి. దట్ ఈస్ మారు మనసు. ఎవ్రీ డే మైక్రో లెవెల్లో మనం ట్యూన్ చేసుకుంటా ఉంటే అప్పుడు, అందుకనే పౌలు అన్నాడు ప్రధాన పాప ఎందుకనంటే, పౌలు అప్పటికే మస్తు సంఘాలు కట్టిండు, సంఘాలకు లెటర్స్ రాసిండు. పౌలు హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ. మన యాటిట్యూడ్ ఎట్లా డెవలప్ చేసుకున్నాడంటే,
ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నేను ప్రధాన పాత్రని, ఎందుకంటే వేరే ఏ టైటిల్ నాకు అవసరం లేదు. మనకు కూడా అదే టైటిల్ కావాలి. దేవుని సన్నిధిలో పోయినప్పుడు నువ్వు ఏదో పెద్ద నీకున్న బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎంత పైసలు ఇచ్చినా, ఎన్ని సంఘాలు పెట్టినా, ఏం చెప్తున్నావు కూడా దేవుడు ఇష్టపడాడు. నా రక్తం ఇచ్చి నా చిత్త ప్రకారం నేను ఏం చేస్తున్నాను, నీ వల్ల ఏమవుతుంది? పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టినప్పుడు కూడా వేసాయంట, ఈ బంగారు వెండితో కట్టిన విగ్రహాలుగా నేను ఉంటానా అని. ఇదంతా నాదే కదా, భూమి సింహాసనం, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదం. ఇటువంటి దాంట్లో మీరు కట్టిన మందిరంలో నేను ఎట్లా ఉంటాను? యాటిట్యూడ్ చేంజ్ అయిపోవాలి. సో మనం అటువంటి మారు మనసుకు మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. మన జీవితాలలో, మనం మాట్లాడే మాటలలో, మనం చేసే పనులలో దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి అటువంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నాము. మారు మనసు అనే ఒక ప్రక్రియ నిరంతరం మన లోపల జరిగినప్పుడు మనం క్రీస్తు స్వరూపంలోకి ఎదగడానికి అవకాశం. లేకపోతే మనం కూడా శాస్త్ర పరిస్థితిలా ఉంటాం. అప్పుడు దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, కానీ అప్పుడు దేవుడు అంటాడు, సర్ప సంతానం, నీ నువ్వు ఇచ్చిన ఫలాలన్నీ కూడా విషంతో, నీ ఫలంతో సంఘాలు నాశనం అవుతాయి, నీ ఫలంతో సేవలు నాశనం, నీ ఫలం చేయబట్టి నీ పిల్లల్ని నాశనం చేసుకుని, నీ పిల్లలు ఎదగకుండా తయారైంది, అన్నిటికీ ప్రాబ్లం అయింది, నువ్వు సరిగా ఫలిస్తలేవని. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వాచ్ఫుల్. అండ్ రిపెంటెన్స్ అనేది మనం ఒక్కరోజు చేసి బాప్తిసం తీసుకుని తెల్లారి అయిపోయిన పని కాదు. ఈ క్షణం కూడా మనం ప్రతిదినం కూడా, ప్రతి క్షణం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని ఆత్మ మనకు చెప్పినప్పుడు మనం డీవియేట్ అయినప్పుడన్నా మారుతాం. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు గ్రో ఇన్ ద స్పిరిట్. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. మాస్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ దట్.